షాక్ మార్కెట్, స్టాక్ మార్కెట్ కాదు షాక్ మార్కెట్. ఇన్వెస్టర్లు విలువల 6 నెలల్లో 75 లక్షల కోట్లు ఆంఫర్ట్ అట. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఆదాయం మాట అటుంచి పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా నష్టాలు చూపిస్తున్నాయి. ఏం చేయాలో పాల్పోక ఇన్వెస్టర్లు ముఖ్యంగా మిడిల్ క్లాస్ పబ్లిక్ తలలు పట్టుకుంటున్నారు. ఇవాళ కాకుంటే రేపు కాకుంటే ఎల్లుండి మన పెట్టుబడి మనకు రాదా అన్న ఆశతో ఎదురు చూస్తున్న వారికి ప్రతిరోజు రెడ్ సిగ్నల్ పడుతూనే ఉంది. కరోనా టైంలో కుప్పకున్న స్టాక్ మార్కెట్లు ఇప్పుడు అదే స్థాయిలో పడిపోతున్నాయి. కొన్ని షేర్లు అయితే 70% దాకా పడిపోయాయి. 6 నెలల కింద వరకు పర్వాలేదు అనిపించిన మార్కెట్లు అనంతరం పడిపోవడం షురూ చేశాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అదిల్చేపట్టగా అది పీక్స్ కి చేరింది. ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఏకంగా 6 నెలల్లో సుమారు 75 లక్షల కోట్లు మటాషయ్యాట. 75 లక్షల కోట్లట. బాబా. సో ఈ స్టాక్ మార్కెట్ పతనం అవడం వెనకాల రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంధకారంలో పడుతుందా అనే విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్టాక్ మార్కెట్లు పడిపోవడం రేపటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్థిక మాంద్యానికి కారణం కాబోతుంది అనేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది. భారత్ కూడా ఆర్థిక సంక్షోభంలోకి, ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే అవకాశం కనబడతా ఉంది. సో ముబ్బడిగా పెడుతున్నటువంటి ఖర్చు కావచ్చు, లేకపోతే ఫ్రీబీస్ కావచ్చు, ఇవన్నీ విషయాల్లో చూస్తున్నట్లయితే సరి అయినటువంటి ఒక డిసిప్లైన్డ్ ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది స్టాక్ మార్కెట్ పతనం అవడం రేపటి భవిష్యత్ అంధకారంలోకి రావడానికి ఒక బేస్గా కనబడుతుంది. దీన్ని సవరించుకోకపోతే భవిష్యత్తు అంధకారంలో పోయే అవకాశమే ఉంది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ డమాల్ 30% నుంచి 70% దాకా షేర్లు డౌన్. కరోనా తర్వాత ర్యాలీని చూసి మార్కెట్లోకి మిడిల్ క్లాస్ పబ్లిక్ తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని స్మాల్ క్యాప్స్లోకి ఎంట్రీ. సో 2020లో డిమాట్ అకౌంట్ల సంఖ్య 4 కోట్లు, ఇప్పుడు 22 కోట్లు. తెలంగాణ నుంచి సుమారు 48 లక్షల ఖాతాలు. నేరుడు సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి వరుసగా మార్కెట్ పతనం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మరింత కిందికి. టారిఫ్ వార్, ఎఫ్ఐఐల సేల్స్ తో ఆగమగం. కేంద్ర ప్రభుత్వం చర్యలు కంటి తుడిపి అంటూ చూస్తాను. షేర్లు అమ్మేసుకుంటున్నటువంటి ఫారిన్ ఇన్వెస్టర్లు. నేరుడు ఆగస్టు నుంచి వరుసగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్ నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రతి నెల వారు అమ్మకాల్లోనే కొనసాగుతున్నారు. 6 నెలల్లోనే 2.9 లక్షల కోట్లు పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. నేరుడు ఆగస్టులో 20,339 కోట్లు, సెప్టెంబర్లో 12,611 కోట్లు. ఇట్లా చాలా పెద్ద ఎత్తున చాలా మంది కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు అందరూ కూడా బ్యాక్ తీసుకున్నారు. దీనివల్ల ఆ కంపెనీల యొక్క షేర్లు పడిపోతూ ఉంటాయి. సో ఇది మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా పెద్ద ప్రమాదకరం పొంచి ఉంది. ఈ స్టాక్ మార్కెట్ పడిపోవడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రాబోయే రోజుల్లో భవిష్యత్తు మిడిల్ క్లాస్ మొత్తం కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది.